హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అసలు టీడీపీకి ప్రశాంత్ కిషోర్కి మధ్య సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డితో ప్రశాంత్ కిషోర్కి అసలు గొడవ ఏంటి? ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా? వీటన్నిటికీ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒకటే వాదన అనిపిస్తుంది. అది ఖచ్చితంగా టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడు. ఇది మాత్రం 100% క్లియర్. దీనికి ఎక్కడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ అసలు ప్రశాంత్ కిషోర్తో టీడీపీ టీం ఎప్పుడు భేటీ అయింది? నిన్నగాక మొన్న ప్రశాంత్ కిషోర్ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్లో నారా లోకేష్తో కలిసి ఆయన చంద్రబాబుతో సుదీర్ఘకాలం పాటు ఆయనతో మంత్రాలు జరిపి 2024లో ఎలా గెలవాలనే దానిపైన చర్చలు జరిపించారు. అయితే ఇప్పుడు ఒక సస్పెన్స్ న్యూస్ తెరపైకి వచ్చింది. సంవత్సరం క్రితమే ప్రశాంత్ కిషోర్తో టీడీపీ టీం మీటింగ్ జరిపిందనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. అసలు సంవత్సరం క్రితమే ప్రశాంత్ కిషోర్తో టీడీపీ ఏం మాట్లాడింది? చంద్రబాబు అరెస్ట్ కానివ్వండి, చంద్రబాబుకు సంబంధించిన ప్రోగ్రామ్స్ డిజైనింగ్ కానివ్వండి, వీటన్నీ ప్రశాంత్ కిషోరే డిజైన్ చేశారంటే కూడా అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ వీటన్నిటి వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అన్నది మాత్రము ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. అయితే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అది 100% క్లియర్. ఇప్పుడు ఈజీగా తెలిసిన అంశము. ప్రశాంత్ కిషోర్ ఇప్పటిదాకా పనిచేసినటువంటి ముఖ్యమంత్రులతో కానివ్వండి, ఆయన అధికారం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, రెండోసారి పనిచేసినటువంటి దాఖలా ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. అసలు ఏపీ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఎందుకు జరిగింది అంటే మాత్రము ఒక చిన్న సస్పెన్స్ కనబడుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ మాత్రము ఏపీ పాలిటిక్స్కి సంబంధించి ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. ప్రశాంత్ కిషోర్ అయితే ప్రస్తుతం టీడీపీకి 2019 ఎన్నికల్లో ఏదైతే ఓట్ బ్యాంక్ వచ్చిందో ఆ ఓట్ బ్యాంక్ ప్రకారం చూసుకుంటే టీడీపీకి ఎక్కడా బలం తగ్గలేదు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకి టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. అయితే తాజాగా ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేల ప్రకారం చూసుకుంటే టీడీపీకి ఉన్నటువంటి ఓటు శాతం చూసుకుంటే దాదాపు 37% ఓటు శాతం ఉంది. జనసేనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకారము 9 నుంచి 10% ఓట్ బ్యాంకు జనసేనకు ఉంది. ఇది టీడీపీ ఓట్ బ్యాంకు, ఇది జనసేన ఓట్ బ్యాంకు. కానీ ఏదైతే మెయిన్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 50% ఓట్ బ్యాంకు స్థిరంగా కనిపిస్తూనే ఉంది. ఏదైతే గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ఓట్ పర్సంటేజ్ 50% ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైసీపీ నుంచి ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు. వీళ్ళిద్దరూ టీడీపీ జనసేనకి సంబంధించి వీళ్ళిద్దరు కూటమిగా పనిచేస్తే మాత్రము ఇక్కడ దాదాపు 47% ఓట్ బ్యాంకు జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు యాడ్ అవటం వల్ల ద రిమైనింగ్ 3% ఏపీలో ఎవరు అధికారం సాధించాలి అనే దానిపైన రిమైనింగ్ 3% పీపులే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 3% పీపుల్ని రీచ్ అవుట్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత కానివ్వండి, ఎమ్మెల్యేల్లో కొంత అసహనం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలను మార్చి తీరాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే దాదాపు 80 మంది వరకు ఎమ్మెల్యేలను మార్చబోతున్నట్టు సర్వేలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఐపాక్ టీం కూడా ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది వైసీపీలో టికెట్ ఆశించిన వాళ్ళు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ టీడీపీ వైపు చూసే అవకాశం ఉంది. మరి టీడీపీలోకి వస్తే వాళ్ళకి టికెట్లు వస్తాయంటే కూడా అది పెద్ద సస్పెన్స్గానే ఉంది, అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు టీడీపీలోకి వస్తే అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళని రాణిస్తారనేది కూడా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ వేయబోయే స్ట్రాటజీ మొత్తము ఈ 3% ఓట్ బ్యాంక్ మీదే ఉంది. ఈ 3% ఓట్ బ్యాంక్ని ఎటు టర్న్ చేస్తే రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఆ పార్టీ అధికారం సాధించబోతుంది అనేది ఇప్పుడు తాజాగా సంచలనంగా మారినటువంటి రిపోర్టు. అయితే ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నాడంటే ఒక చిన్న క్వశ్చన్స్గా మనం చూసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఆయన చేయబోయేది పాయింట్ 1, సోషల్ మీడియా వింగ్ని పూర్తిగా పాజిటివ్ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది అనే ఒక స్ట్రాటజీని ఆయన ముందుగా అప్లై చేయబోతున్నట్టు తెలిసింది. పార్ట్ 2, ఏదైతే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఢీకొట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి విజయం సాధించగలరు. సో ఈ రెండింటిని ముందు ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ చేయబోతున్నారు. అలాగే ఇంటర్నల్గా ఆపోజిట్ వ్యక్తి ఏదైతే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు,
జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ కూడా ప్రశాంత్ కిషోర్కి బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళిద్దరు గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు. వైసీపీని ఎలా అయితే అప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలిపించాడో ఇప్పుడు అదే రీతిలో దానికంటే కొంత భిన్నంగా టీడీపీని గెలిపించాలని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియా వింగ్ని పూర్తిగా డెవలప్ చేయడము, జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే లోకల్గా ఉన్నటువంటి ఇబ్బందులు వాటన్నిటిని కూడా కలిపే విధంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయడం. మూడోది, అభ్యర్థులకు సంబంధించి వడపోతలో ప్రశాంత్ కిషోర్ కీలక బాధ్యత వహించబోతున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇక్కడ క్యాండిడేట్ లిస్టు ఏదైతే టీడీపీ జనసేనకు ఉందో ఆ క్యాండిడేట్కి సంబంధించి ఖచ్చితంగా గెలవాలి. ఆయన ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లోకల్లో ఉన్నటువంటి ఏదైతే సామాజిక నేపథ్యం కానివ్వండి, అలాగే ఆయనకి సంబంధించి గతంలో ఉన్నటువంటి రిపోర్ట్ని కానివ్వండి, ఈ మూడింటిపైన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పనిచేయబోతున్నారు. అలాగే మెయిన్ థింగ్ న్యూట్రల్ ఓట్ బ్యాంకుకు సంబంధించి ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకు టీడీపీ వైపు జనసేన వైపు టర్న్ చేయాలని చెప్పేసి ప్రశాంత్ కిషోర్కి టీడీపీ ఇచ్చినటువంటి మెయిన్ స్ట్రీమ్ వర్క్. ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ని ప్రశాంత్ కిషోర్ ఎలా టర్న్ చేయబోతున్నారు అనేది మాత్రము ఒక పెద్ద సస్పెన్స్గా ఉంది. అయితే ఒకసారి మనం తెలంగాణ రాజకీయాలను ఒకసారి చూసుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మౌత్ పబ్లిసిటీ మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అంటూ ఒక మౌత్ పబ్లిసిటీ భారీగా జరిగింది. ఈ మౌత్ పబ్లిసిటీతో జరగడంతో పాటు ఏదైతే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉందో ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ మొత్తము ఆటోమేటిక్గా కాంగ్రెస్కి టర్న్ అయిన పరిస్థితి ఉంది. సో అలాంటి న్యూట్రల్ ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా ఈసారి టీడీపీ వైపు టర్న్ చేయాలని చెప్పేసి అక్కడ కూడా సేమ్ స్ట్రాటజీస్ని అప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కేవలం వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ 4 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో అధికారంలోకి రావడానికి కారణమైంది. సో ఇక్కడ ఖచ్చితంగా చూసుకుంటే కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ ఆ ఓట్ బ్యాంక్ మొత్తము వివిధ కారణాల చేత ఇటు బీజేపీకి కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి టర్న్ అయిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ అలాంటి టర్న్ అయ్యే సిచ్యువేషన్, అలాంటి పార్టీస్ అక్కడ ఏపీలో లేవు. అక్కడ ఉన్నది అంటే 3 ప్రధాన పార్టీలు, ఒకటి టీడీపీ, వైసీపీ, జనసేన. టీడీపీ, జనసేన ఇప్పటికే కూటమిలో ఉన్నాయి, వైసీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. సో వీళ్ళిద్దరు కలటం వల్ల ఎక్కడ ఓట్ బ్యాంక్ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కనబడలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీకి యాడ్ ఆన్ అయితే ఖచ్చితంగా అది అడ్వాంటేజ్, దాంట్లో నో డౌట్. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ వల్లే టీడీపీ దాదాపు 60కి పైగా స్థానాలు ఓడిపోయింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం పచ్చి నిజము. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మనం ఇంతకుముందే చాలా వీడియోస్లో క్లారిటీగా చూపించాం. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కలవటం వల్ల ఈజీగా 70 to 80 సీట్స్ విజయం సాధించవచ్చు అనేది కూడా చాలా సర్వేలు చెప్తున్నాం అన్నమాట. అంతేకాకుండా ఇప్పటికే ఉన్నటువంటి చాలా సర్వేలు టీడీపీ కూడా అధికారం సాధించే అవకాశం ఉంది. ఏపీలో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్కి 3 నెలలు సమయం ఉన్నప్పటికీ ఏపీలో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చాలా సర్వేలు నివేదిక ఇస్తూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ నివేదికలన్నీ ప్రాతిపదికన ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ని, అలాగే లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ యొక్క ఇష్యూని, అలాగే కంటెస్టెంట్ అభ్యర్థుల లిస్ట్ని, ఈ మూడింటిపైనే ప్రశాంత్ కిషోర్ ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నట్టు తెలిసింది. అయితే వీటన్నిటి ప్రిపరేషన్కి సంబంధించి సంవత్సరం క్రితమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన స్టార్ట్ చేశారు. సంవత్సరం క్రితమే టీడీపీకి సంబంధించినటువంటి టీము ప్రశాంత్ కిషోర్తో మీటింగ్ అయింది. అంతేకాదు, నిజం గెలవాలి అనే యాత్ర కానివ్వండి, టీడీపీకి సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ కానివ్వండి, టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అలయన్స్కి సంబంధించినటువంటి పొత్తులో ఏదైతే కీలకంగా జరిగినటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటిని ప్రశాంత్ కిషోర్ వెనకాల ఉండి నడిపించాడు అనేది కూడా ఇప్పుడు రాజకీయాల వర్గాల్లో తెలిసినటువంటి కొత్త మాట. సో వీటన్నిటిని డిజైన్ చేయడం వెనక ప్రశాంత్ కిషోర్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓన్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఆయనకి మిగతా ఐపాక్ టీం మినహా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి లోకల్ అభ్యర్థుల లిస్టు, అలాగే ఎవరి మీద వ్యతిరేకత ఉంది, ఇది మినహా ఆయనకి ఎటువంటి వ్యూహాలు పొన్నే అవకాశాలు ఏం లేవు. ప్రశాంత్ కిషోర్ ఎలా పనిచేస్తాడు, ఆయన మైండ్ గేమ్ ఎలా ఆడతాడు, ఆయన ప్రత్యర్థులపై ఎలాంటి టార్గెట్లు చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలుసు. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి మధ్య వార్ జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క గతంలో గెలిపించిన వ్యక్తి ఒకవైపు, అతన్ని గెలిపించిన వ్యక్తి ఇప్పుడు ప్రత్యర్థికి పనిచేయడం మరొక వైపు. సో వీళ్ళిద్దరూ రాబోయే ఎన్నికలు ఏం చేయబోతున్నారు? ప్రశాంత్ కిషోర్ సంవత్సరం క్రితమే టీడీపీతో అటాచ్మెంట్లో ఉంటే ఇంకా 100 రోజుల్లోనే
టీడీపీ పార్టీని జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడా? సో ఒకవేళ వీళ్ళిద్దరిలోకి అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు? ముందుగా మెయిన్గా సోషల్ మీడియాకి సంబంధించి కానివ్వండి, అలాగే మౌత్ పబ్లిసిటీకి కానివ్వండి, సర్వేలకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటిలో ప్రశాంత్ కిషోర్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషించబోతుంది ఎన్నికలకు సంబంధించి. తెలంగాణలో చూసాము గతంలో ఎలాంటి పాత్ర పోషించిందో అనేది కూడా. సో ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుపోతున్నారు? రాజకీయాలకు సంబంధించి ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి స్ట్రాటజీ వేయబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ సంవత్సరం క్రితమే జగన్మోహన్ రెడ్డికి ఓడించడానికి యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా నడవబోతున్నట్టు తెలుస్తుంది.